ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవజాత శిశువుల సంఖ్య 15కు చేరింది. ఆ ప్రమాదంలో గాయపడి తీవ్ర అస్వస్థతతో ఉన్న మరో 3 పిల్లలు కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటన జరిగి అనేక రోజులు కావస్తున్నప్పటికీ పిల్లల్లో ఇంకొందరు మరణం అంచున ఉన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిజాలు నిర్ఘాంతపరిచేట్టుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 21 వరకు నవజాత శిశువుల వారోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నప్పుడే ఈ దారుణం జరిగింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు రేగినప్పటికీ అందులో 49 మంది పసికందులున్నారు. తన 2 పిల్లలను కోల్పోయినప్పటికీ 7 పసికందులను ఓ తండ్రి ఎంతో సాహసంగా రక్షించిన ఉదంతం చాలా మందిని కుదిపివేసింది. తక్షణమే 10 మంది ప్రాణాలు తీసి 16 మంది నవజాత శిశువులను తీవ్రంగా గాయపరిచిన ఆ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని తేల్చారు. పసికందులంతా నిత్యం ఆక్సిజన్ మీద ఉండే వార్డులో అగ్గి రాజుకున్నప్పుడు అది మరింత వేగంగా తీవ్రంగా వ్యాపిస్తుందన్న మాట నిజం. ఈ కారణంగానే విద్యుత్ ప్రమాదాలకు ఏ విధంగానూ అవకాశమివ్వని రీతిలో ఐసీయూ, ఎన్ఐసీయూ వంటి సున్నితమైన కీలకమైన యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. ప్రమాదాన్ని నివారించడం, తీవ్రతను నిరోధించడం, వ్యాప్తిని అరికట్టడం ఇత్యాది చర్యల విషయంలో ఏ విధమైన లోటు రాకుండా సదరు వ్యవస్థల రూపకల్పన ఉంటుంది. ఎన్ఐసీయూలో వార్మర్లు, వెంటిలేటర్లు, పంపులు, మానిటర్లు ఇలా ప్రతి పరికరము కరెంటు మీదే నడుస్తుంది. కనుక లోడ్ ఎక్కువగా ఉన్నా తట్టుకునే రీతిలో ఏర్పాట్లు ఉంటాయి. పైపుల ద్వారా నిత్యం ఆక్సిజన్ సరఫరా అయ్యే ఇటువంటి చోట్ల ముందు జాగ్రత్త చర్యలు మరింత అవసరం. షార్ట్ సర్క్యూట్కు ఓవర్లోడ్ కారణమైతే పాత వైరింగ్ ప్రాణాలు తీసిన మాట వాస్తవం. అధిక శాతం అగ్ని ప్రమాదాలకు విద్యుత్ లోపాలే కారణమని, ఆసుపత్రుల్లో అవకాశాలు మరింత అధికమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రభుత్వ ఆసుపత్రి కనుక అక్కడకు వచ్చేదంతా నిరుపేదలే కనుక ఈ ఘోరం వెనుక నిధుల కోరతో నిర్లక్ష్యమో ఉండటం సహజం. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని వెనువెంటనే నిర్ధారించటం పెద్ద విషయమేమీ కాదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని ఓ ప్రకృతి విపత్తులాగా మానవ మాతృల చేతిలో ఏమీ లేదన్నట్టుగా చిత్రీకరించడం సులభం. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుంటామని అంటూనే తప్పంతా కరెంటు మీదకు తోసేయడం కనిపిస్తూనే ఉంది. ఇక ఈ ప్రభుత్వ ఆసుపత్రికి మొన్న ఫిబ్రవరిలో అగ్నిమాపక శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించిన మాట నిజం. తమ ఆడిటింగ్లో ప్రభుత్వ ఆసుపత్రే కదా అని ఈ శాఖ తేలికగా తీసుకున్నందుకు మెచ్చుకోవాలి. అగ్నిమాపక శాఖ ఇలా సర్టిఫికేట్ను కాదనడంతో మెడికల్ కాలేజీ పెద్దలు ప్రభుత్వానికి లేఖ రాశారట. నిధులు కేటాయించిన పక్షంలో భవనాలకు, యూనిట్లకు అవసరమైన రిపేర్లు చేయించుకుంటామని, అగ్ని ప్రమాదాల నివారణకు సరిపడా సామాగ్రిని తెప్పించుకుంటామన్నది ఆ లేఖ సారాంశం. దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో తెలియదు కానీ ఈ ప్రమాదం జరిగే నాటికి సదరు భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. నిజానికి ఈ మెడికల్ కాలేజీ ఎప్పటినుంచో ఈ విధమైన పలు రకాల అనుమతులు లేవని మరికొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి. నిజాలు అటుంచితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే నివాస యోగ్యం కాని చోట పసికందులను సైతం ఉంచి వారి ప్రాణాలు పోవడానికి కారణమైందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యూనిట్ నిర్మాణంలో ఉన్న లోటుపాట్ల మీద కూడా ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటువంటి ప్రమాదమే జరిగి 7 నవజాత శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలో ప్రతి ఏటా దేశమంతా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నందున నవజాత శిశువులకు భద్రమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కల్పించే ఏర్పాట్లను, సదరు సంరక్షణ ప్రమాణాలను తనిఖీ చేసే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.